ఆడది అంత్యక్రియలు చేయొద్దు అని అంటారు. కానీ 4000 అనాథ శవాలకు అంత్యక్రియలు చేసింది పూజ అనే పుణ్యాత్మురాలు. ఈ అంతా చేసినందుకు ఆమెకు దక్కిందేందో తెలుసా? ఈమెని అఘోరి అన్నారు. నువ్వు ఆడదానివి శవాలు ముట్టుకోవద్దు అంటున్నా కానీ ముట్టుకుంటున్నావు అంటే నీకు శవాల పైన మోజు అన్నారు. ఆఖరికి ఆమె పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎంగేజ్మెంటే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిండు పిల్లగాడు. మీరు చూసిన ఆమె పేరు పూజా శర్మ. ఈమె ఢిల్లీ నుంచి. ఇలా తమ్ముడిని ఈమె కళ్ళ ముందే చంపేసిండ్రు. దానికన్నా ముందే తండ్రి కోమాలకు పోయిండు. అంతకన్నా ముందే తల్లి చనిపోయింది. తమ్ముడు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసేటందుకు మొగోళ్ళు ఎవ్వరూ లేకపోయేసరికి ఆ ఆఖరి రైడ్స్ అన్నీ కూడా ఆమెనే చేసుకుంది. ఆ రోజు ఆమె పడ్డ వేదన ఎవ్వరు పడొద్దు అనుకుంది. అందుకోసమే అనాథ శవాలు ఎక్కడ కనబడ్డా వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి ఎవ్వరూ లేకపోతే ఈమెనే దగ్గరుండి వాళ్ళ పద్ధతులల్లా వాళ్ళ మతానికి తగ్గట్టుగా వాళ్ళ కులానికి తగ్గట్టుగా అంత్యక్రియలు చేయడం మొదలుపెట్టింది. ఒక మనిషికి సహాయం చేస్తేనే తిరిగి నాకేమొస్తుంది అని ఆలోచించుకునే రోజులల్లా అసలు మనుషులు బతికే లేనోళ్ళకి ఇంత చేస్తుంది. అది కూడా ఇన్ని మాటలు పడుకుంటా. ఈ మొక్కతే కాదు, ఈమెలాగా ఎంతోమంది ప్రతి దేశంలో ఎంతోమంది అనాథ శవాలకు ఇట్లా అంత్యక్రియలు చేసేటోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చేస్తున్నది మహాయజ్ఞంతో సమానం. మనకి చాత కాకుంటే వీళ్ళకి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ పైన రాళ్ళు వేయడం ఎంతవరకు కరెక్టు?